నమస్కారం, నా పేరు రజిత. ఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జపాన్లో బిజీగా ప్రధాని మోదీ భారత్ సామర్థ్యాన్ని వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం. దావోస్లో యంగ్ అచీవర్స్ తో మంత్రి కేటీఆర్ మాటామంతి. టెక్నాలజీ హబ్ గా విశాఖపట్నం టెక్ మహీంద్రా సీఈఓతో సీఎం జగన్ చర్చలు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు మంత్రి అంబటి. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నష్టం చేసే నూతన మార్గదర్శకాలను రద్దు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ. ఉక్రెయిన్ రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ప్రమాదంలో ఆటలాడుకున్నట్టే అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. We agree with the one China policy. We signed on to it and all the attendant agreements made from there. భారతదేశాన్ని ఆధునీకరించే సంస్కరణలు ప్రధాని మోదీ తీసుకొస్తున్నారు. పీఎం మోదీ స్వయం విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతిస్తున్నాయి అని సుజుకి మోటార్ కార్పొరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకి పేర్కొన్నారు. క్వాడ్ సదస్సు ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో బిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం నుంచి వరుస భేటీలు అవుతున్నాయి. ముందుగా నోబుహిరో ఎండాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపనీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎన్ఈసీ కార్పొరేషన్ కు హెడ్ ఆయన. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ లండన్ నుంచి జ్యూరిచ్ మీదుగా దావోస్కు చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఇండియన్ స్టార్టప్ కల్చర్ కు బూస్ట్ ఇచ్చిన యంగ్ అచీవర్స్ ను పర్సనల్ గా కలుసుకున్నారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ ఏజెన్సీ జొరేదా ఫౌండర్ నితిన్ కామత్, మీషో ఫౌండర్ విదిత్ అత్రేలను కలుసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ పలు అంశాలపై మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు రెండో రోజు ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశమవుతున్నారు. రెండో రోజు ఉదయం సెషన్లోని ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్ పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఆ తర్వాత ద సాల్ట్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెస్ట్లైన్, టెక్ మహీంద్రా సీఈఓ సిపి గుర్నానిలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అయినా సరే చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని, తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ మా గురించి మాట్లాడతారా? పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు? మీ నిర్వాహం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. లోకేష్ పార్టీకి పట్టిన శనిగా చెప్పుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ సుపరిపాలన అందిస్తున్న నాయకుడు, రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబు అంటూ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వారి మీద 302 SC ST అట్రాసిటీస్ కేసుని రిజిస్టర్ చేసి తదుపరి చర్యల కోసం ఉపక్రమిస్తున్నారు. దీని మీద చాలామంది విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు అయినా తప్పు చేశాడు అనేటువంటి భావన కలిగినప్పుడు చట్ట ప్రకారం అతన్ని శిక్షించవలసిందే అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్నాడు. దావోసులో ఉన్నా కూడా సొంత పార్టీ నాయకుడైన అనుమానం ఉన్నప్పుడు, దానిలో కొంత వాస్తవంగా అనిపిస్తున్నప్పుడు, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దశలో వారి మీద కేసు రిజిస్టర్ చేసి వారిని అరెస్ట్ చేసే ప్రక్రియలోకి వెళుతుంటే వాళ్ళు ఏదేదేదో మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాల. నిజం చెప్పాలంటే దీన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదు.
ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా. మా శ్రీధర్ రెడ్డి ఒకానొక సందర్భంలో ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. శాసనసభ్యుడిగా ఉండి, శాసనసభ్యుడు కానీ, మంత్రి కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించవలసింది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తా ఉన్నది, నడిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి సచివాలయం 2వ బ్లాక్లో ఏపీ సిఆర్డీఏ అధికారులతో సమావేశమైన సిఆర్డీఏ పనుల ప్రగతిని సమీక్షిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏపీ సిఆర్డీఏ పరిధి అధికారులు, విభాగాల వారి అధికారులు వారు నిర్వహించిన పనుల ప్రగతిని మంత్రికి వివరిస్తున్న ఏపీ సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర విభాగాల అధికారులు, ఏపీ సిఆర్డీఏ ప్లానింగ్, ఎస్టేట్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, అకౌంట్స్ తదితర విభాగాలకు చెందిన అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్నవారికి ఆహారం అందించడమే లక్ష్యంగా అన్న సంతర్పణ సమితి ఏర్పాటు చేశామని ట్రస్ట్ అధ్యక్షుడు చిత్రం స్టూడియో రామ్మోహన్ రావు తెలిపారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన సంవత్సర సందర్భంగా వన్ టౌన్లోని పొట్టి శ్రీరాములు, చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ప్రతిరోజు దుర్గాగఢ్ వద్ద సుమారు 100 మందికి అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు అల్పాహార పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గుండు దిలీప్, ట్రెజరర్ పిఎస్ఆర్ మూర్తి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. చూడండి సార్. 9:40కి ఈరోజు ఈ హాల్కి వచ్చారు. అలాగే నాన్నగారు నిజంగా మీరు ఉత్సాహం చూస్తారు. తల్లిదండ్రులు వచ్చి మీరు రావచ్చు. ఏర్పడి ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తయింది. ఈ సందర్భంగా మనమందరం కలిసి, దీంట్లో మన సభ్యులుగా ఉన్నందరం కలిసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకున్నామని దిలీప్ గారి మనసులో కలిగిన, దిలీప్ గారు రామారావు గారి మనసులో కలిగిన కోరికే వాళ్ళు అందరూ కలిసాము. ముందుగా వేదిక మీద వర్క్షాప్ ద్వారా తెలుసు, పరిచయం ద్వారా వెళ్ళి ఇంకో ఒక 20 చేస్తే సభ్యత్వం వస్తుంది అంటే రెండో ఆలోచన కాకుండా మీరందరూ ఇచ్చారు. అలానే మన అందరికీ నమస్కారం. నా పేరు గుండు దిలీప్ అండి. నేను అన్న సంతర్పణ సమితి జనరల్ సెక్రటరీని. అయితే ఈరోజు అన్న సంతర్పణ సమితి ప్రథమ వార్షికోత్సవం పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీలో మా అన్న సంతర్పణ సమితి వాలంటీర్లు, డోనర్లు, మెంబర్లు అందరి సమక్షంలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే రోజుకి మనం 100 నుంచి 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా ఈ ఎండాకాలంలో బటర్ మిల్క్ కూడా మనం రోజుకి 5 క్యాన్ల దాకా, అంటే 1500 మంది దాకా బటర్ మిల్క్ కూడా ఇస్తున్నాము. అలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా గౌరవ అధ్యక్షులు సహాయ సహకారాలతో ఒక వాహనం ద్వారా విజయవాడలో పలు చోట్ల బస్ స్టాండు, రైల్వే స్టేషను, పాత గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్, బెంజ్ సర్కిల్, ఇలా కొన్ని ప్రధాన కూడల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ప్రస్తుతానికి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి దాతలు
వాలంటీర్లు అందరి సహకారంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రోజుకి కొన్ని వేల మందికి అన్నదానం చేయాలని మా కోరిక. అలాగే మా ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు గారు, అలాగే మా ట్రెజరర్ మూర్తి గారు ఇచ్చిన స్ఫూర్తితో, ధైర్యంతో ఈ సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే దాతలందరూ కూడా సహాయం చేయాలని కోరుతున్నాను. ఒక మనిషికి 55 రూపాయలు ఇస్తే ఒక మనిషికి అన్నం మేము ఏర్పాటు చేయగలం. సో దాతలందరూ కూడా వేలు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 55 రూపాయల చొప్పున మీరు ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇస్తే అంతమందికి మేము భోజనం ఏర్పాటు చేస్తాము. మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు, లేదు పెద్దల కార్యక్రమం జరిగే రోజుల్లో మీరు అన్నదానం చేయొచ్చు. మీరు స్వయంగా మన అన్నదానం జరిగే చోట దుర్గాఘాట్ దగ్గరికి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరుగుతుంది. ఆ టైంకి మీరు కూడా వచ్చి స్వయంగా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి మీ స్వహస్తాలతో మీరు కూడా అన్నదానం చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, అలాగే ఈ సంస్థని మీరందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీస్ కమిషనర్ శ్రీ క్రాంతి రాణా టాటా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు 22/5/2022 తేదీన నగరంలో మోటార్ వాహన చట్టం ఉల్లంఘనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సదరు స్పెషల్ డ్రైవ్లో మోటార్ వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారిపై 63 కేసులు మరియు మోటార్ వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న యువకులపై 18 కేసులు నమోదు చేయడం జరిగింది. వీఐపీస్ మరియు వీవీఐపీఎస్ వ్యక్తిగత భద్రత నిర్వహించే సిబ్బంది PSOS వారి నైపుణ్యాన్ని మరియు ఆయుధ పరిజ్ఞానాన్ని పెంపొందించి ముఖ్యమైన వ్యక్తుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో వారికి 3 రోజుల రిఫ్రెషర్ కోర్సును జిల్లా శిక్షణ కేంద్రంలో జిల్లా అడిషనల్ ఎస్పీ, జిల్లా శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ శ్రీ ఎన్ వెంకటరామాంజనేయులు గారు ప్రారంభించారు. ఈ కోర్సు ద్వారా వ్యాయామం, యోగా నిర్వహించడం, వీఐపీ భద్రత యొక్క ముఖ్య ఉద్దేశం, వీఐపీ భద్రతకు ఆటంకం కలిగించే విషయాలు, వీఐపీ ప్రయాణాలు చేసే ఆ సమయంలో చేపట్టాల్సిన చర్యల గురించి అవగాహన కల్పిస్తూ వీఐపీ భద్రత యొక్క బంగారు సూత్రాల గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలపై పరిజ్ఞానం పెంపొందిస్తూ వారి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ, జిల్లా అడిషనల్ ఎస్పీ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తక్షణమే పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ ఎన్ వెంకటరామాంజనేయులు గారు సదరు ఫిర్యాదులపై వెంటనే స్పందించి చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేకూర్చాలని జిల్లా పోలీస్ అధికారులకు సూచించారు ఎస్పీ. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రగతి నివేదికలు మంగళవారం వరకు సిపిఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ వేడుకలు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరవుతారని తెలిపారు. District Employment Office. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ విలేకరుల సమావేశంలో స్వర్గీయ భారతరత్న డాక్టర్ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తెహర్బిన్ హొందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణుతో కలిసి కాంగ్రెస్ భవన్ నందు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, అదేవిధంగా వినాయక్ నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును నెల రోజుల పాటు ఖచ్చితంగా ఈ రచ్చబండ కార్యక్రమంలో విధిగా ప్రతి ఒక్కరు పాల్గొని, ఇది ఎవరి పిలిస్తేనో చేయాల్సిన పద్ధతి కాదు, కంపల్సరీ నా బాధ్యతగా తీసుకొని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రతి ఇంటికి మన వరంగల్ డిక్లరేషన్ ప్రతిని కంపల్సరీ అందించాల్సిన బాధ్యతను అందరూ కూడా బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ, ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రపంచానికి, ఈ దేశానికి సాంకేతిక రంగంలో ఒక చారిత్రాత్మకమైన విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారికి మరొక్కసారి ఘనమైన నివాళులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్పిస్తుంది.
పార్వతీపురం పట్టణం మెయిన్ రోడ్ సమీపంలో రైతు బజార్ వద్ద ఉన్న నెల్లి చెరువుకు వచ్చి చూడండి, కబ్జాలు మీకే తెలుస్తాయని జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ను కోరారు. సోమవారం జనసేన పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్, రెడ్డి కరుణ, వంగల ధాలినాయుడు, రాజన రాంబాబు, బంటు శిరీష్, మానపల్లి ప్రవీణ్, సంగిరెడ్డి సతీష్, ఎం దిలీప్, గణేష్ తదితరులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు నెల్లి చెరువులో జరుగుతున్న కబ్జాలు, అక్రమ కట్టడాలపై వివరించారు. పార్వతీపురం మెయిన్ రోడ్డుకి అతి సమీపంలో రైతు బజార్ పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసినటువంటి నెల్లి చెరువుని కొంతమంది అక్రమార్కులు దర్జాగా కబ్జా చేసి వాళ్ళు పక్కా బిల్డింగ్లు కడుతున్నారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళ అండదండలతోనే అక్కడ అక్రమ కట్టడాలు, కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి తక్షణమే కోట్లాది రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని జిల్లా కలెక్టర్ గారు, మిగతా పాలకవర్గం అంతా స్పందించి తక్షణమే నెల్లి చెరువులో. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కంబాలరాయుడుపేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ఆత్మీయ సభ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు, పేడాల రామ్మోహన్ రావు గారు విచ్చేశారు. గ్రామ జన సైనికులు మరియు మూగి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మనకు చేసిన న్యాయం ఏంటి, ఈ మత్స్యకారులకు చేసిన న్యాయం ఏంటి అని చెప్పేసి మీ తరపున నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఆ రోజు మీకు ఏ అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు మీకు వచ్చిన సమస్యలు తెలుసుకోవడం అది గొప్పతనమా? ఈ రోజు తెలిసి కూడా ఇక్కడ జీడి రైతులు దాదాపు గిట్టుబాటు ధర లేదు. వాళ్ళు ఒక బస్తాకి 14,000 రూపాయలు డిమాండ్ చేస్తుంటే నువ్వు 10,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 9,000 రూపాయలు ఇస్తావంటే నువ్వు కనీసం ఇంతవరకు ఒక మినిస్టర్ అయ్యావు, కనీసం నీకు సిగ్గుండే పట్టించుకోమని చెప్పేసి నిశ్చేద్రపల్ రాజు గారికి ప్రశ్నిస్తున్నారు. మీరు ఏమైనా ఈ నియోజకవర్గం గురించి పట్టించుకుంటే మీరు దయచేసి జీడి రైతులకి మంచివారు సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పేసి శ్రీధరపల్ రాజు గారికి సభాముఖంగా ప్రశ్నిస్తున్నారు. మీరు ఇక్కడ సభ జరుగుతుంటే పోలీసులు పట్టించి ఆపించడానికి ఇక్కడ ఇంకో కార్యక్రమం పట్టించుకో ఆ పదం కాదు. మీరు నిజంగా దమ్మున్న నాయకులైతే మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు. మీరు నిజంగా దమ్మున్నైతే ఇక్కడ రైతుల సమస్యలు, ఈ ప్రాంత ప్రజల కష్టాలు మీరు నెరవేర్చారు. జపాన్లో బిజీగా ప్రధాని మోదీ భారత్ సామర్థ్యాన్ని వివరిస్తూ పెట్టుబడులకు ఆహ్వానం. దావోస్లో యంగ్ అచీవర్స్తో మంత్రి కేటీఆర్ మాటామంతి. టెక్నాలజీ హబ్గా విశాఖపట్నం, టెక్ మహీంద్రా సీఈఓతో సీఎం జగన్ చర్చలు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయినా చర్యలు తప్పవు, మంత్రి అంబటి. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నష్టం చేసే నూతన మార్గదర్శకాలను రద్దు చేయాలి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. స్పందన కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎం న్యూస్.